పంపుతుండే ఈడిసిపెట్టి ఆడేను 50 కిలోమీటర్ల దూరం దుబ్బాక రైస్ మిల్కి ఎందుకు పంపుతారు? శనిగరం ఎందుకు రైతు బంధు ఎగ్గొట్టవు. నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా కిలోమీటర్ల దూరం తీసుకుపోతుంది. ఊళ్ళనే రైస్ మిల్ ఉన్నది, ఊళ్ళే వాటిలో ఊళ్ళే రైస్ మిల్కి ఇయ్యక 50 కారణంగా ఫెయిల్ అయిపోయింది. నువ్వు బోనస్ అన్నావు, నీ బోనస్ బిడ్డ ఇట్లా చేయడు. నువ్వు దొంగ బిడ్డవు, దొంగ రైతు బిడ్డవు. నువ్వు రైతు బిడ్డ వడ్లు కొంటాడు. తో మాట్లాడి బాధతోని రైతుల పక్షాన రైతుల గురించి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 3-4 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేసి వడ్లు కొనకపోతే పెద్ద ఎత్తున రహదారులు దిగ్బంధం చేస్తాం. కలెక్టుడైనా జొన్నలు కొన్నాం, రైతుకు మద్దతు ధర ఇచ్చినాం, సన్ఫ్లవర్ పెట్టినాం. మిగతా బారాన రైతుల పరిస్థితి ఏంది? ఆ రైతులు కుప్పల మీద 20 రోజులు ఒక్క జాలి, ఆ ఒక్క జాలి కూడా చక్కగా లేదు. అందుకే అంత జారి పడిపోతున్నాయి. వాడు ద్రోహివి నువ్వు. ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. రైతు బంద్ ఎగ్గొట్టి